హాయ్ అండి. మేము మా యాత్రలో భాగంగా త్రిపురాంతకం వెళ్ళాము. స్థల పురాణం. త్రిపురాసుర సంహారం. తారకాసురుడు పూర్వం దేవతలను ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాటిని సంహరించాడు. ఈ యుద్ధంలో అలిసిన శరవణభవుడు ఆతిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించడం వలన కుమారగిరి అనే పేరు వచ్చింది. తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం తపస్సు చేయసాగారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తలడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు. పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకున్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశంలో 3 పురాలను కట్టుకుని 1000 ఏళ్ళు జీవించిన తర్వాత ఆ 3 పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకున్నారు. సరే అన్నాడు బ్రహ్మ. తారాక్షుడు బంగారం, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు. వారు పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు ఆయన త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం, అపూర్వ బాణాలు అవసరమని చెప్పాడు. వీరు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు. విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని, వేదతత్వంతో గుర్రాలను, నాగతత్వంతో పగ్గాలను, మేరుశిఖరతత్వంతో మేధస్సును, వాసుకి తత్వంతో వింటివారిని, సోమ విష్ణు వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారథి అయ్యాడు. ఆ దివ్యరథాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు. త్రిపురాంతకేశ్వరుడు ఆదిశైలం, అరుణాచలం, కుమారాచలం ఆవిర్భావం ఇంత చేసినా త్రిపురాసురుల తపోబలం వలన, మయుడు నిశ్చలతత్వం వలన ఆ దివ్యరథం భూమిలోకి కుంగిపోయింది. గుర్రాలు నిలువలేకపోయాయి. ధనుస్సు పనిచేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయినందుకు కోప్పడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు. పరదేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలా వినోదిని బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించింది. శివుని ధనుస్సులోకి ప్రవేశించింది. దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. యుద్ధం గురించి మనము తర్వాత భాగంలో తెలుసుకుందాం.